తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణ పోలీసుల ఎదురుగా 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కాడర్స్ లొంగిపోయిండ్రు. వీళ్ళు 32 తుపాకులతో బయటకు వచ్చిందన్నమాట. లొంగిపోయిన వాళ్ళల్లో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన ఒక ఆయన, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన వాళ్ళు 3, ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 24 మంది, 24 మంది, పార్టీ మెంబర్ ఆబ్లిక్ దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు 19 మంది, ఇట్లా 47 మంది ఈ రోజు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినారు. వీళ్ళు 32 తుపాకులతో పాటుగా బయటకు వచ్చిండ్రు. మొత్తం వివిధ తుపాకులకు చెందినటువంటి 515 అమ్యునిషన్ కూడా తీసుకొని వచ్చిండ్రు. వీళ్ళ బయటకు తీసుకొచ్చిన తుపాకుల పరంగా చూస్తే LMG 1 విత్ ఒక మ్యాగజైన్, 17 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, అట్లానే AK-47 రైఫిల్స్ 4, 9 మ్యాగజైన్స్, 234 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, SLRs 3, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 3, 8 మ్యాగజైన్స్, 102 అమ్యునిషన్, అట్లాగే మస్కెట్స్ 410 మస్కెట్స్ అంటారు వాటిని 2 తీసుకొచ్చిండ్రు, 8 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, ఇన్సాస్ రైఫిల్స్ 2 తుపాకులు, 6 మ్యాగజైన్స్, 3 రౌండ్స్, అట్లానే 80mm రైఫిల్ ఉంది 1, 20 రౌండ్స్, ఒక మ్యాగజైన్, 9mm పిస్టల్ ఒక వెపన్, ఒక మ్యాగజైన్, 10 రౌండ్లు, .32 క్యాలిబర్ చెందిన రివాల్వర్ ఒక వెపన్, 4 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ ఉంది. అట్లా ఇంకా సింగిల్ షాట్లు, BTLs, ఎయిర్ గన్స్ అట్లా మొత్తం కలిస్తే 32 వెపన్స్, తర్వాత 26 మ్యాగజైన్స్ వివిధ క్యాలిబర్లకు చెందినవి, 515 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, 100 కిలోల కార్డెక్స్ వైర్ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇది ఒక్కొక్క బండిల్ 10 కిలోలు, ఇది 100 కిలోలు మొత్తం కలిస్తే ఈ 10 బండిల్స్. ఇవి ల్యాండ్ మైన్లలో ఉపయోగించేందుకని చెప్పి వాడేటువంటి వైర్స్. దీనివల్ల ఒక పెద్ద అంటే ఒకవేళ కనుక మావోయిస్ట్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కాకుండా ఇంకా బాగున్న పరిస్థితుల్లో, లాస్ట్ ఇయర్ అంతకుముందు నీరున్న పరిస్థితుల్లో ఉండుంటే ఈ వైర్లని కలిపి ల్యాండ్ మైన్స్ కి మందు పాత్రలకు కలిపి పోలీసుల మీద ప్రయోగించే వాళ్ళు, ఆ విధంగా నష్టం కలిగించే వాళ్ళు పోలీసు పార్టీల పైన. దాన్ని కూడా అట్లా అంతేకాకుండా ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సాధారణ ఆదివాసుల మీద కూడా ఉపయోగించే అవకాశం ఉండేది. సో అది మొత్తం 3 బండ్స్ 100 kgs ఆఫ్ ఈ వైర్ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. ఇక సరెండర్ అయిన వాళ్ళలో ఏంలా 5 ఎలియాస్ విద్య, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, ఈ మధ్యనే ఆ స్థాయికి ఎదిగిండు. ఇతను సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీని ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇతను పాలమడుగు గ్రామం కుంటా పోలీస్ స్టేషన్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మీకు అంత డీటెయిల్స్ ఇచ్చినాము. ACM బ్యాంక్ లో ఉన్న వాళ్ళు ఎవరు, తర్వాత పార్టీ సభ్యులుగా అంటే తెర మెంబర్లుగా ఉన్న వాళ్ళు ఎవరు, అంత డీటెయిల్స్ ఇచ్చినాము. ఇదంతా కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి 47 మందిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 27 మంది అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. అట్లానే
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLG చెందిన బెటాలియన్ చెందినటువంటి వాళ్ళ 4. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. ఇందులో బెల్స సుందరి ఎలియాస్ విమల, ఈమె 17 ఏళ్ల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నది. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నామే. అట్లానే సౌలం బిచ్చం, ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన 20 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా 4 వీళ్ళు. తర్వాత సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకారంగా చెందినటువంటి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ చెందిన 2 ప్లటూన్లు, 9వ ప్లటూన్ 30వ ప్లటూన్ చెందినటువంటి 16 మంది కూడా బయటకు వచ్చి సరెండర్ అయినరు. ఇందులో డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆయన, 9వ ప్లటూన్ కమాండర్ గా ఉన్న ఆయన పోడియం లక్సు ఎలియాస్ మనోజ్, ఈయన సుకుమా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన, పెద్దగూడ గ్రామం, గద్దరాజ్ పోలీస్ స్టేషన్ పల్లి. ఈయన 17 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా వీళ్ళు 16 మంది సరెండర్ అయింది. కాబట్టి ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళలో దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ చెందినటువంటి 27 మంది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చెందినటువంటి 4, సౌత్ బస్తర్ DVCకి చెందిన డివిజనల్ కమిటీకి చెందినటువంటి 9th and 30th ప్లటూన్ చెందినటువంటి 16 మంది సరెండర్ అయిందన్నమాట. వీళ్లకు తెలంగాణ రాష్ట్రం పాటిస్తున్నటువంటి పునరావాస విధానానికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు 20 లక్షల రూపాయలు, డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, పార్టీ సభ్యులకు అంటే 2 మెంబర్లకు 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరికి నగదు బహుమతి ఇస్తాము. సత్వరం వారికి తక్షణం సహాయంగా 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ఆయుధాలతో బయటకు వస్తే వాళ్ళకు కూడా సపరేట్ గా అడిషనల్ గా అదనంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అవి LMGతో బయటకు వస్తే 5 లక్షల రూపాయలు, AK-47తో బయటకు వస్తే, వెపన్తో బయటకు వస్తే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్తో వస్తే 2 లక్షలు, SLRతో వస్తే 2 లక్షలు, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, 12 బోర్డ్తో వస్తే 30,000, 9mm పిస్టల్ కానీ, .38 రివాల్వర్తో కానీ బయటకు వస్తే 25,000 రూపాయలు. ఈ విధంగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోంమంత్రిత్వ శాఖ. ఆ విధంగా వాళ్ళకు ఇచ్చేటువంటి పునరావాసానికి అదనంగా ఈ అమౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ రోజు ఆయుధాలతో పాటు వచ్చినటువంటి 47 మంది అజ్ఞాత CPI మావోయిస్ట్ కాడర్లకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాస సహాయం 1,50 లక్షల రూపాయలు వీరికి పంపిణీ చేయబడుతుంది. అట్లానే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందే ఆశ్వాసన చేసినట్టు, హామీ ఇచ్చినట్లు సరెండర్ అయిన వాళ్లకు ఆరోగ్య సంరక్షణ సంబంధించి ఆరోగ్య కార్డ్స్ కూడా ఇస్తున్నాము. అది ఈ ఫైలు సర్క్యులేషన్ లో ఉంది. బహుశా ఇవాళ రేపట రావచ్చు. లాస్ట్ టైం చెప్పిన వస్తుందని కానీ బికాస్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ లో అంతా ప్రభుత్వ శాఖలన్నీ కూడా బిజీగా ఉండడం వల్ల అది డిలే అయింది. బట్ ఈ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. హెల్త్ కార్డ్స్ కూడా కాబట్టి హెల్త్ కార్డ్స్ తోని వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకు ట్రీట్మెంట్ అవుతుంది. ఇట్లా మిగిలిపోయినటువంటి లాస్ట్ ఇంకనుకున్న ఇన్స్టాల్మెంట్, ఇది పెద్ద ఇన్స్టాల్మెంట్. ఇంకా ముందు ఉంటే 1 ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఉండరు బయటకు వచ్చే వాళ్ళు, ఎందుకంటే లేరు కాబట్టి. సో దీంట్లో వీళ్ళందరినీ బయటకు తీసుకురావడంలో అత్యంత సమర్థతతో పనిచేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి సుమతి గారు, అట్లానే దీనికి గైడ్ గా ఉంటూ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ ని చక్కగా ఉపయోగిస్తున్నటువంటి విరోవన్స్ సిబ్బంది, వాళ్ళ నాయకుడు అనిల్ కుమార్ గారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ గారు, ఒకసారి డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు, అట్లనే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారులకు నా సంపూర్ణమైనటువంటి అభినందనలు. తో లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 2024 మార్చి నుంచి మనం లెక్కేసుకుంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల ముందర చిన్న పెద్ద అన్ని సీనియర్ స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు 818 మంది బయటకు వచ్చి లొంగిపోయినారు. ఆ లెక్కలు కూడా మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. అట్లాగే వెపన్స్ పరంగా చూస్తే ఈ 2 ఏళ్లలో 2024లో 36 వెపన్స్ తోని వీళ్ళు బయటకు వస్తే 25లో లాస్ట్ ఇయర్ 60 వెపన్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం 238 వెపన్స్ తోని బయటకు వచ్చినారు. 238
అందులో 48 AK-47 ఉన్నాయి. మొత్తం ఈ లాస్ట్ 2 years లో 58 AK-47s తో లొంగిపోయినారు. 6 LMGలు, ఒకటి US మేడ్ కోల్ట్ రైఫిల్, ఒకటి టైవర్ ఇజ్రాయెల్ మేడ్ వెపన్, ఇన్సాస్ రైఫిల్స్ 48, SLRలు 50, అట్లా మిగతా అన్ని కూడా 302 రైఫిల్స్ 38. ఈ విధంగా మొత్తం చూస్తే 334 వెపన్స్ మొత్తం వచ్చినాయి. అందులో 238 ఈ ఒక్క సంవత్సరంలో వచ్చిన వెపన్సే, ఫస్ట్ 4 months లో వచ్చిన వెపన్సే. ఇందులో దీంతో ఇది ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంది. సిపిఎం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటికే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లాస్ట్ మంత్ చెప్పుకున్నాం, ఇది మావోయిస్ట్ రహిత రాష్ట్రం అని చెప్పి. అట్లానే సౌత్ ఛత్తీస్గఢ్ కూడా ఆల్మోస్ట్ మావోయిస్ట్ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇది MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనౌన్స్ చేసింది. సో లాస్ట్ ఈ 23 నుంచి 125 మంది ఉన్నటువంటి అజ్ఞాత మావోయిస్టులు తెలంగాణ నుంచి ఈ రోజుకు 2026 వచ్చే వరకు నలుగురుగా మిగిలిపోయినారు. అంటే 2025 నుంచి 4కు దిగజారిపోయింది లాస్ట్ 2 years లోనే వాళ్ళ సంఖ్య. నలుగురిలో 2 సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు, 2 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసి వాళ్ళు ఎవరు ఆల్రెడీ మాకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా ఇందులో చాలా మంది ముఖ్యంగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మన ములుగు లాంటి జిల్లాలో, ఇటు కొత్తగూడెం జిల్లాలో తిరిగే వాళ్ళు, రెగ్యులర్ గా మూవ్మెంట్ చేసే వాళ్ళు. వీళ్ళు పేరుకు దండకారణ్య పైన ఉన్నప్పుడు కూడా వాళ్ళ మూవ్మెంట్ మన దగ్గర కూడా బాగా ఉండింది. సో ఈ విధంగా వీళ్ళ మొత్తం కూడా వీళ్ళు రావడం వల్ల అనుకుంటే PLG బెటాలియన్లో 1 పారిపోయి ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా బెటాలియన్ లేదు, అది పూర్తిగా సమాప్తం అయిపోయింది PLG బెటాలియన్. సో ఇది ఈ రోజు విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.